తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. టీటీడీ ఈవో శ్యామలరావు కమిషన్ చైర్మన్ ఎదుట రెండోసారి విచారణకు హాజరయ్యారు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా కమిషన్ ఎదుట ఇవాళ తొలిసారి హాజరు కానున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. టీటీడీ ఈవో శ్యామలరావు కమిషన్ చైర్మన్ ఎదుట రెండోసారి విచారణకు హాజరయ్యారు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా కమిషన్ ఎదుట ఇవాళ తొలిసారి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి. కార్తీక్, తిరుపతిలో ఏదైతే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాట ఘటనకు సంబంధించి 6 మంది ప్రాణాలు కోల్పోయారు భక్తులు, 40 మందికి పైగా గాయపడ్డారు. టీటీడీ చరిత్రలోనే మాయను మచ్చగా మిగిలినటువంటి యొక్క ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఈ యొక్క ఘటనకు సంబంధించి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఏదైతే సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే వేసింది. 6 నెలల కాల పరిమితితో యొక్క జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత తొలి 2 దశలు విచారణ పూర్తయింది. 3వ దశ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే టీటీడీ ఈవో శ్యామలరావు ఈ రెండవసారి టీటీడీ ఈవో శ్యామలరావు ఈరోజు జ్యుడిషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి దారితీసినటువంటి పరిస్థితులు ఆయన కమిషన్ ఎదుట సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క ఘటనలో మొత్తం 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. చనిపోయినటువంటి భక్తులకు సంబంధించి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏదైతే తీవ్రంగా గాయపడినటువంటి భక్తులకు 5 లక్షల రూపాయలు, మరోవైపు స్వల్పంగా గాయపడిన భక్తులకు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం జరిగినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు ఏదైతే కమిషన్ ఎదుట ఇవన్నీ కూడా సమాధానం చెప్పబోతున్నారు. ఇప్పటికే తిరుమలలో 2 రోజుల పాటు క్యూ లైన్లు మేనేజ్మెంట్ సిస్టమ్ పరిశీలించినటువంటి జ్యుడిషియల్ కమిషన్ యొక్క భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతారనే విషయంపైన కూడా ఒక స్పష్టత తీసుకుంది. ఈ నేపథ్యంలో మరొకసారి టీటీడీ ఈవో శ్యామలరావును విచారణకు పిలిచింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరోవైపు తిరుపతి జిల్లా ఎస్పీ కూడా హర్షవర్ధన్ రాజు ఈరోజు జ్యుడిషియల్ కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. కార్తీక్. రైట్ విజయమూర్తి.